అన్నీ చర్చిద్దాం, అన్ని అంశాలకి సమాధానం చెప్పే సత్తా మాకుంది, దమ్ముంటే అసెంబ్లీకి రండి. ఇది ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీకి విసిరినటువంటి సవాల్. 30 ఏళ్ల నుంచి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నానని, ప్రజలు అండగా నిలిస్తే వారి కోసం ఇంకా పనిచేస్తూ ఉంటానని చెప్పారు. కొంతమంది ప్రజలు అధికారం ఇస్తే సొంత పనులు చేసుకున్నారని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉందని, ఆ పార్టీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని, ఎవరిది విధ్వంసం, ఎవరిది అభివృద్ధి అన్నది అక్కడే చర్చిద్దామని సవాల్ విసిరారు. సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 పై వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు చంద్రబాబు. వాళ్లు అసెంబ్లీకి వస్తే దీనిపై సమాధానం చెప్తామన్నారు. ఆ సత్తా, ధైర్యం తమకు ఉందన్నారు. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్ల క్రితం ఇదే రోజున తాను సీఎం పదవి చేపట్టాను అన్న చంద్రబాబు అప్పట్నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని తెలిపారు. తాను అనారోగ్యానికి గురైన సందర్భం లేదని, ఇప్పటికీ మిషన్లా పనిచేస్తున్నానని కామెంట్ చేశారు. 30 సంవత్సరాల కంటే క్రితం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. 30 ఏళ్లు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు అండగా ఉంటే మరింతగా కష్టపడేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అన్నారు సీఎం చంద్రబాబు. సంపద పెంచి దాన్ని ప్రజలకు పంచుతానని అన్నారు. నా బలగం మీరే. మీరు నన్ను ఆశీర్వదించండి. కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. పెంచిన సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. వైసీపీ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాకే మళ్లీ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు చంద్రబాబు. సోషల్ మీడియాలో మహిళలు కించపరిచేలా పోస్టులు పెడితే సహించేది లేదన్నారు.